రెడ్డి అంటే ఒక కులం కాదు, అది ఒక గుణం, ఒక బాధ్యత, ఒక చేయూత. రెడ్డి అంటే ఆల్వేస్ రెడీ టు హెల్ప్, రెడీ టు సేవ్, రెడీ టు ఫైట్ ఫర్ గుడ్ కాజ్ అని అర్థం. అందుకొరకే రాష్ట్రకూట రట్టొడి రడ్డి రెడ్డి అనేటువంటి పదం వచ్చింది. రెడ్డిలం పరిపాలకులం, క్షత్రియులం, నా రక్తంలో పిదికి నెత్తుటికి తావులేని కొదమ సింహాల వంటి వంశంలో జన్మించినామురా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, లేదంటే మనకు బుడ్డా వెంగల్ రెడ్డి. రెడ్డి అనేది కులం అనుకుంటుండ్రు, రెడ్డి అనేది కులం కాదు. రెడ్డి అనేది టైటిల్. సైన్యంలో వీరోచితంగా పోరాడినోనికి పరమవీర చక్ర ఎత్తిస్తారో, దేశంలో దేశ ప్రజలకు అత్యున్నత సేవలు అందించిన వారికి భారత రత్న ఎత్తిస్తారో, గ్రామాలలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకొని పట్టెడు అన్నం పెట్టినోని రెడ్డి అనిపిస్తారు. ఒకరు అభిమానంతో మాట్లాడినా, మరొకరు ఆవేశంతో మాట్లాడినా, ఇంకొకరు ఆలోచించి మాట్లాడినా వాళ్ళు చెప్పిన దాంట్లో 100% సత్యం. ఎస్, ఇప్పటికైనా కానీ కూడా ఏ గ్రామంలోనైనా కానీ కూడా ఏ సమస్య వచ్చినా కానీ కూడా ఎవరైనా కానీ కూడా మన పటేల్ దగ్గరికి వెళ్తే తన సమస్య పరిష్కారం అవుతుందనేసి ఆలోచనతోనే ముందుకు వస్తారు ఆ పటేల్ దగ్గరికి. ఆ పటేల్ ఉన్న దాంట్లోనో లేని దాంట్లోనో ఎస్ నా దగ్గరికి వచ్చారు కదా అనేసి సహాయపడాలనేసి ముందుకు వస్తారు. సో రెడ్డిల యొక్క గొప్పతనం గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్